2 బెడ్లు పాలకూర వేసుకోవడం జరిగిందండి. ఈ 2 బెడ్లు 2 సార్లు కోత కోసాను. ఇప్పుడు 15 రోజులకోసారి 15 రోజులకోసారి కోత కోయడం జరుగుతుంది. అదేవిధంగా 2 బెడ్లు ఎర్ర తోటకూర పెట్టుకోవడం జరిగింది. ఎర్ర తోటకూర చల్లుకున్న 20 రోజులు కోత కోసాము. ప్రస్తుతానికి ఆ బెడ్ ఈ బెడ్ కోత కోసాము. మళ్ళీ విత్తనాలు చల్లుకోవడానికి రెడీగా ఉంచుకున్నాము. దీంట్లో 20 రోజులకు ఒకసారి కోత కోసుకోవచ్చు అండి. కోసుకొని మళ్ళీ రెండోసారి రెండో కటింగ్కి ఉంచుకోవచ్చు. 2 బెడ్లో చుక్కకూర పెట్టాను. చుక్కకూర నాటుకున్న 20 రోజులు కోత కోసుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు రెండో కోతకి సిద్ధంగా ఉందండి. దీనికి కూడా ఎలాంటి పురుగు మందులు కానీ కెమికల్స్ కానీ ఏమీ లేకుండా మేము చక్కగా పండించుకోగలుగుతున్నాము. అన్ని ఆకుకూరలతో పోల్చుకుంటే చుక్కకూర మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా పంట వస్తుందండి. అలానే 2 బెడ్లు మెంతికూర వేసుకోవడం జరిగిందండి. మెంతికూర 15 రోజులకు కటింగ్ వస్తుంది. కట్ట 10 రూపాయల లెక్కన మేము లోకల్గానే అమ్ముకోవడం జరుగుతుందండి.